దుబాయ్లోని టార్చ్ టవర్లో అగ్ని ప్రమాదం జరిగింది. 59వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అధికారులు వేలాది మందిని సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్లో టార్చ్ టవర్ ఒకటి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ టవర్స్ నిర్మిస్తారు. అయితే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. దుబాయ్లోని టార్చ్ టవర్ దగ్గర తాజా పరిస్థితి ఎలా ఉందో, మంటలు అదుపులోకి వచ్చాయా లేదా అనేది మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ని అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, టార్చ్ టవర్లో మంటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సతీష్, పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది. 59వ అంతస్తులో మంటలు చెలరేగిన తర్వాత మంటలు ఒక 20 అంతస్తుల వరకు ఎగబాకినటువంటి పరిస్థితి. దాదాపు తెల్లవారుజామున 2:15 మొదటి అలారం, ఏదైతే ఫైర్ అలారం ఉంటుందో అది మోగింది అని అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చెప్తున్నారు. ఫైర్ అలారమ్స్ అనేవి గత కొన్ని రోజులుగా, వారానికి 2-3 సార్లు మోగుతున్నాయి. ఇలాంటి ఫేక్ అలారం ఏదని ముందుగా భావించారు. అయితే ఒక్కసారిగా మంటలు బయటికి కనిపించడంతో చాలా మంది ఏదైతే బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే నివాసయోగ్యమంటున్న ప్రజలు నివాసయోగ్యమంటున్న అతి ఎత్తైన టవర్లలో, ముఖ్యంగా అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అతి ఎత్తైన టవర్ గా దీన్ని చెప్తారు. దాదాపు 1105 ఫీట్ల అడుగుల ఎత్తున్నటువంటి ఈ టవర్ లోని 59 అంతస్తులో మంటలు చెలరేగిన తర్వాత వేలాది మందిని ఎవాక్యుయేట్ చేసేటువంటి పరిస్థితి. ఎవరైనా క్షతగాత్రులు చనిపోయినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఇప్పటి వరకు గల్ఫ్ ఏజెన్సీస్ మొత్తం న్యూస్ ను కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు అయితే రావట్లేదు. కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతున్నారు. ఒక సింకింగ్ టైటానిక్ లాగా ఇది కనిపిస్తోంది. 20 అంతస్తుల వరకు మంటలు ఎగుబాకేటువంటి పరిస్థితి. మంటలు ఒక్కసారి కనిపించడంతో దాదాపు 10 నుంచి 15 ఫైర్ ఇంజిన్స్ అక్కడ చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏదైతే డెబ్రిస్ ఉందో, కాలుతున్నటువంటి ఆ భవనానికి సంబంధించిన భాగాలు పడిపోతున్న వల్ల పక్కన ఉన్నటువంటి టవర్స్ పైన కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. చాలా అపార్ట్మెంట్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక పెద్ద అగ్ని ప్రమాదంగా దీన్ని గల్ఫ్ న్యూస్ కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సతీష్, ఇస్మాయిల్, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతవరకు ఉండవచ్చు? భారీగా ఆస్తి నష్టం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మొత్తం ఉక్కుతో చేసినటువంటి టవర్ కాబట్టి ఎక్కడైనా పిల్లర్స్ లీకేజ్ ఉందా, టవర్ కూలిపోయేటువంటి ప్రమాదం ఉందా, దాని మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి దాదాపు చాలా మందిని ఇప్పటికే పైన ఉన్నటువంటి 59 అంతస్తుకు పైన ఉన్నటువంటి అందరినీ ఎవాక్యుయేట్ చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. అధికారికంగా ఒక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాదం తర్వాత నిజంగానే బిల్డింగ్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఆ స్థాయి తీవ్రత లేదు అని ప్రస్తుతానికి అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి గతంలో 2008లోనే ఈ టవర్ ప్రారంభం కావాల్సింది. అయితే కేవలం భద్రతాపరమైనటువంటి ప్రమాణాలు సరిగా లేవని 2011 వరకు దీన్ని ఓపెన్ చేయడానికి ఆపారు. 2011లో ఈ టవర్ ను ప్రారంభించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అగ్ని ప్రమాదం తర్వాత ఇంకేదన్నా టవర్ కూలిపోయేటువంటి పరిస్థితి ఉందా, ఏముంది అనే దానిపైన ప్రస్తుతం అధికారులు చూస్తున్నారు. ప్రాణ నష్టానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అధికారులు అధికారికంగా మాత్రం ఒక ప్రకటన చేయాల్సింది ఇప్పటి వరకు. సతీష్, ఇస్మాయిల్, ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయని గల్ఫ్ న్యూస్ లో సమాచారం వస్తోంది. ప్రధానంగా వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్తున్న దాని ప్రకారం అయితే వారానికి 2-3 సార్లు ఫైర్ అలారం సేఫ్టీకి సంబంధించిన అలారం మోగుతున్నాయి. ఇవి 2-3 సార్లు ఫేక్ గా మేము చూసాము. బట్ స్పెసిఫిక్ గా షార్ట్ సర్క్యూట్ అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త వస్తుంది. 59 అంతస్తులో ఏదైనా అపార్ట్మెంట్ లో ఫైర్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేకుంటే ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ద్వారా ఇది మొత్తం వ్యాప్తి చెందిందా అనే దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. 59 అంతస్తులు ప్రారంభమైన నిప్పు కణికలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 20 అంతస్తులు పైగా ఎక్కిపోయాయి. దానివల్ల తీవ్రత అనేది చాలా పెద్దగా ఎక్కువ ఉంది. అర్ధరాత్రి సమయం కాబట్టి చాలా మంది నిద్రలో ఉన్నారు. అయినప్పటికీ అధికారులు ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ని చాలా స్పీడ్ గా చేశారు. ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సింది. సతీష్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.